Mickey 17 English movie review starring Robert Pattinson and Naomi Ackie, Mark Ruffalo in the lead roles and written and directed by Bong Joon-ho. ఈ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ పారాసైట్కి ఆస్కర్ కూడా వచ్చింది. ఇక ఈ మిక్కీ 17 విషయానికి వస్తే బాగానే ఉందనిపించింది. డీసెంట్ బట్ నాట్ గుడ్ ఆర్ గ్రేట్. ప్లాట్ విషయానికి వస్తే మిక్కీ తన లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ వల్ల ఎక్స్పాండబుల్ అనే రోల్కి అప్లై చేస్తాడు. యాక్చువల్గా ఐస్ కవర్డ్ ప్లానెట్ అనేది ఉంటుంది, నీఫెల్ హెయిమ్ ఆ ప్లానెట్ పేరు. ఆ ప్లానెట్కి తీసుకెళ్ళిన తర్వాత తన బాడీ ఇటరేషన్ ఇలాంటి పనులను చేస్తూ ఉంటారు. లైక్ బాడీ చనిపోయినాక కూడా మళ్ళీ ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఇటరేషన్ ప్రాసెస్లో ఏం జరిగింది, ఆ తర్వాత విలన్కి హీరోకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఏంటి, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మూవీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూసేజ్, హ్యూమానిటీ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సినిమా టెక్నికల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. విజువల్స్, విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ హై స్టాండర్డ్లో ఉంటాయి. కానీ కథ పరంగా చూస్తే సినిమా పూర్తిగా రాబర్ట్ ప్యాటిన్సన్ షోల్డర్స్ పైన నడుస్తూ ఉంటుంది. రాబర్ట్ మిక్కీ రోల్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు భయ్య. కానీ మిగతా క్యారెక్టర్స్ అంతగా ఇంపాక్టింగ్గా అనిపించలేదు. నాషా రోల్కి చాలా హైప్ అండ్ ఇంపార్టెన్స్ ఉంది, బట్ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. డైరెక్టర్ బాంగ్ జూన్ హో ఫస్ట్ హాఫ్లో డ్రామా ప్లస్ ఎమోషన్స్ని పర్లేదు బాగానే హ్యాండిల్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి 20 minutes బాగానే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హుకింగ్గా ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ రియలీ బోరింగ్, వెరీ రెగ్యులర్. ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లీష్ వాళ్ళు కమర్షియల్గా తీయడానికి ట్రై చేశారనిపించింది సెకండ్ హాఫ్లో. అదైతే అస్సలు సూట్ అవ్వలేదు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే కెమెరా వర్క్ వాస్ ఎక్సలెంట్. మ్యూజిక్ అసలు నోటీసే చేయలేదు, అసలు అంత నోటీసబులే కాదు మ్యూజిక్. ఎడిటింగ్ వాస్ నైస్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. సైన్స్ ఫిక్షన్ మూవీస్ని, మెయిన్గా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమాని థియేటర్లో చూసి బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు వాచ్, ఐ ప్రిఫర్ ఐమాక్స్ స్క్రీన్. మెయిన్గా బిగ్ స్క్రీన్, బిగ్ సౌండ్ ఉండేటట్టు చూసుకోండి. ఓవరాల్గా సినిమా పర్ఫెక్ట్ కాకపోయినా ఒకసారి చూస్తే డీసెంట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. నా రివ్యూ వచ్చేసి 3 out of 5 stars. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్లో మాకు చెప్పండి. అండ్ డైలీ అప్డేట్స్, ఫాస్ట్ రివ్యూస్ కోసం ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.